మహబూబ్ నగర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన స్వాతంత్ర దినోత్సవాల్లో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, తమది ప్రజా సంక్షేమ ప్రభుత్వమని, ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి జిల్లా ప్రజలకు మంత్రి వివరించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా చేనేత డిజైన్లు రూపొందించాలని కలెక్టర్ విజయేంద్ర బోయి పేర్కొన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జిల్లా కేంద్రంలో యూరియా పంపిణీ కేంద్రాలను మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులను కోరారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలు, వరదలకు దెబ్బతిన్న ప్రాంతాలను రెవెన్యూ విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ సందర్శించారు. దివిటిపల్లి అమరాజా ఫ్యాక్టరీకి వెళ్లే టీజీఐఐసి కాంప్లెక్స్ వద్ద దెబ్బతిన్న అప్రోచ్ రోడ్డును, అమిస్తాపూర్ నుంచి రామదాసు తండా మధ్య దెబ్బతిన్న రోడ్డును, జిల్లా కేంద్రంలో పాలిటెక్నిక్ కాలేజీ వెళ్లే వర్షపు నీటితో నిండిన రైల్వే అండర్ బ్రిడ్జిని పరిశీలించారు. దెబ్బతిన్న రహదారి, రైల్వే అండర్ బ్రిడ్జ్ పునరుద్ధరణ పనుల గురించి కలెక్టర్ విజయేంద్ర బోయి సంబంధిత రైల్వే, మున్సిపల్ అధికారులు వివరించారు. జడ్చర్ల మండలం చిట్టిబోయినపల్లి సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించి వారితో కలిసి భోజనం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించి కావాల్సిన వసతులు, మౌలిక సదుపాయాలను కల్పించి అభివృద్ధి చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. తాళ్లగడ్డ గ్రామానికి వెళ్లే రోడ్డుపై 1.25 లక్షల రూపాయలతో నిర్మించిన హై లెవెల్ బ్రిడ్జిని ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అడ్డాకులలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పనుల జాతర కార్యక్రమానికి హాజరై 15 మంది లబ్ధిదారులకు స్వయం ఉపాధికి సంబంధించిన ప్రొసీడింగ్లను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజాప్రభుత్వం గ్రామీణాభివృద్ధి, ఉపాధి కల్పన, పల్లెల్లో మౌలిక వసతులు లక్ష్యంగా పనుల జాతర కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. గ్రామీణ యువకులు స్వయం ఉపాధి కింద ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ, చెత్తను వేరు చేసే షెడ్లు, కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్సులు, పశువులు, కోళ్ల షెడ్లు తదితర ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందాలన్నారు. మహబూబ్ నగర్ పట్టణంలోని శ్రీ కాటన్మిల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ మాసం చివరి శనివారాన్ని పురస్కరించుకుని స్వామివారికి 1,00,000 పుష్పార్చన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, జూనియర్ కళాశాలల్లో 1 నుంచి 19 ఏళ్లలోపు పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలు ఖచ్చితంగా వేయాలని కలెక్టర్ విజయేంద్ర బోయి ఆదేశించారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని గాంధీ రోడ్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు వేశారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పిల్లల్లో నులిపురుగులు ఉండడం వలన వారిలో పోషకాహార లోపం, రక్తహీనత, ఆకలి మందగించడం వంటి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని అన్నారు. అన్ని చోట్ల ఈ మాత్రలు అందుబాటులో ఉంచామని, తప్పకుండా అందరికీ వేయించాలని చెప్పారు. మహబూబ్ నగర్ జిల్లా మహిళా సంఘాల సభ్యులు తయారు చేసే ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకువస్తామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని న్యూ టౌన్లో ఇందిరా మహిళా శక్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కెఫేను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళా సంఘాల సభ్యులను కోటీశ్వరులను చేయడం లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడించారు. రాష్ట్రంలో మహిళలను అన్ని రంగాల్లో తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, వ్యాపారాలు నిర్వహించుకోవడానికి ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు అందిస్తున్నామని తెలిపారు. మహిళా సంఘాల సభ్యులు తయారు చేసే ఉత్పత్తులకు మయూరి బ్రాండ్ పేరు మీద అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ కల్పిస్తామని ఆయన వెల్లడించారు.